అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో చివరకు మిగిలినది అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక ఊళ్ళో రంగయ్య అనే భూస్వామి ఉండేవాడు. అతని వద్ద 50 పశువులు ఉండేవి. అతను లోబు అయినందువల్ల ఆ పశువులను కాయటానికి, పాలు అవి తీయటానికి వేరే మనిషిని పెట్టక తానే ఆ పనులు చేస్తూ వచ్చాడు. అయితే అవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. కొంతకాలం శ్రమపడ్డాక పశువులను అమ్మేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని రంగయ్యకు తోచింది. అతను వాటిని తోలుకుని సంతకు బయలుదేరాడు. నిర్జనమైన అడవిదారిలో 10 మంది దొంగలు గుంపుగా వచ్చి రంగయ్యను ఒక చెట్టుకు కట్టి పశువులన్నింటినీ తోలుకుపోయారు. తనను ఎవరో చిత్రహింస పెట్టి చంపుతున్నట్లుగా రంగయ్య ఎలుగెత్తి అడవసాగాడు. అతన్ని దొంగలు కట్టేసిన చెట్టులో ఉండే దేవత అతన్ని చూసి జాలిపడి అతని ముందు ప్రత్యక్షమై అతని కట్లు విప్పి, విచారించకు, నీ పశువులు పోయానే కదా నీ ఏడుపు, వాటికి బదులు నేను నీకు వేరే 50 పశువులను ఇస్తాను, తీసుకో అని తన వేలినున్న ఉంగరం తీసి కళ్ళకు అద్దుకున్నది. వెంటనే అక్కడ 50 పశువులు ప్రత్యక్షమయ్యాయి. ఇక ఏడుపు మాని వీటిని తీసుకుపోయి ఎక్కడైనా అమ్ముకో అన్నది దేవత రంగయ్యతో. రంగయ్య పరమానందం చెంది పశువులన్నింటినీ తడివి చూశాడు. అన్నీ సాధువులు, ఆరోగ్యంగా ఉన్నాయి. చూడు తల్లి, సంత ఇంకా చాలా దూరంగా ఉంది. దొంగల బారి పడకుండా నేను వీటిని సంతకు చేర్చగలనా? ఇవన్నీ అమ్ముడవుతాయా? ఒకవేళ అమ్ముడైన డబ్బుతో క్షేమంగా నేను ఇల్లు చేరుకుంటానా? నాకన్నీ అనుమానాలుగానే ఉన్నాయి అన్నాడు రంగయ్య. అలా అయితే ఒక పని చెయ్యి, ఆవులకు బదులు డబ్బే ఇస్తాను, వీటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నది దేవత. ఆవుకు 100 చొప్పున 50కి 5,000 రూపాయలు అన్నాడు రంగయ్య. దేవత ఉంగరాన్ని మళ్ళీ కళ్ళకద్దుకుని దబాల్న 5,000 రూపాయలు మూట కట్టి రంగయ్య ముందు పడింది. రంగయ్య ఆ మూట ఎత్తి చూసి ఎంత బరువున్నదో, దీన్ని ఇంటి దాకా మోసుకుపోగలనా? ఒక్క ఆవును దయచేస్తే దాని మీద ఈ మూట పెట్టుకుని పోతాను అన్నాడు. అందుకు దేవత సరే అన్నది. ఆవు మీద మూట ఉంచి రంగయ్య 4 అడుగులు వేశాడో లేదో అతనికి మిగిలిన ఆవులను అక్కడ వదిలేయటం చాలా బాధ అనిపించింది. తల్లి, ఈ ఆవులన్నింటినీ నేను తోలుకుపోతే నీకేమిటి అభ్యంతరం? వీటిని నువ్వు నాకు ఇవ్వనే ఇస్తవి కదా అన్నాడు రంగయ్య. కావాలంటే అలాగే తోలుకుపో అన్నది దేవత. మళ్ళీ 4 అడుగులు వేశాక రంగయ్యకు ఇంకొక ఆలోచన వచ్చింది. ప్రతి ఆవు మీద 1000 రూపాయల మూట ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది. ఇక తనకి ఏ లోటు ఉండదు. అందుచేత అతను మళ్ళీ వెనక్కి వచ్చి, అమ్మ, అడిగిందంతా లేదనుకుండగా ఇచ్చావు. ఆవులన్నింటి మీద ఒక్కొక్క 5,000 రూపాయల మూట అనుగ్రహించావంటే నీ మేలు మరవను అన్నాడు. అలాగే అంటూ దేవత ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నది. వెంటనే అన్ని ఆవులపైన రూపాయల మూటలు వెలుస్తాయి. రంగయ్య మనసు ఆనందంతో నిండడానికి బదులు అనుమానంతో నిండిపోయింది. కొద్దిసేపటిలోనే తనకిన్ని కోరికలు కలిగాయి కదా, తన జీవితంలో ఇంకెన్ని కోరికలు కలుగుతాయో, వాటిని తీర్చుకోవడానికి ఆ ఉంగరం ఉంటే చాలు, అది దేవతకెందుకు? ఇలా అనుకుని రంగయ్య దేవతను సమీపించి, తల్లి, ఆ ఉంగరం నాకు ఇచ్చేసావంటే ఇక నిన్ను బాధించను, నా దారిని నేను పోతాను అన్నాడు. వద్దు, మనిషి చేయి తగిలితే దాని ప్రభావం పోతుంది అంటూ దేవత తన చేతిని వెనక్కు తీసుకున్నది. రంగయ్య ఆమె మాటలు వినిపించుకోక ఎక్కడా లేని ఆత్రంతో ఆమె చేతిలో ఉంగరాన్ని లాగేసుకున్నాడు. మరుక్షణం దేవత మాయమైనది. పశువులు, వాటి మీద మూటలు మాయమయ్యాయి. తాను తీసుకున్నాననుకున్న ఉంగరము మాయమైనది. రంగయ్య మాత్రమే మిగిలాడు. ఇప్పుడు మానవత్వంలో తేడాలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విక్రమపురరాజు ఆకస్మికంగా చనిపోవడంతో చిన్నతనంలోని యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది. లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు, రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం. ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను, గ్రహించుతూ ఉండు అన్నాడు. అది తెలుసుకోవడం ఎంతకాలం పట్టుతుంది అని రాజు అడిగాడు.
శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజగురువు. తన కొలువులో ఉండేవాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు. ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, అడవి దారిలో నడుస్తూ ఉండగా నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంది. నేను కుంటుతూ నడుస్తూ ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టెక్కాడు. నేను మరో చెట్టెక్కాను. కొంచెం సేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది. తర్వాత ఇద్దరము చెట్లు దిగి ఎవరిందారిన వారు వెళ్ళాం. ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురు అడిగాడు. ఉన్నాయండి, మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు. తర్వాత రాజగురు రాజుతో, చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం 4వ వంతు ఉన్నది. పులి వస్తున్నదని హెచ్చరించాడు, కానీ అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు. తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు. మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు. ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్చపోయాడు. ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు. ఒకనాడు ఆ ధనికుడు కూడా నౌకరును చావగొడుతుంటే దారే వెళ్ళే మనిషి ఒకడు ఆగి, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు అని అడిగాడు. శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బతుకున్నంత కాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను. నాకు అమ్ముడు పోయిన వాడిని నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నాడు ధనికుడు. దారేపోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పరేసి పేదవాడితో, నీ దాస్యం ముగిసింది, ఇక నీ ఇష్టం వచ్చినట్లు తిరుగు అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. ఆ దారైపోయేవాడిలో మానవత్వం సగ పాలున్నది. అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు. వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు. ధనికుడి మాట ఏమిటి అని అడిగాడు రాజు. వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు, వాడు నరరూప పశువు అన్నాడు రాజగురువు. ఒకనాడు రాజసభకు 2 వర్తకులు దైన్యస్థితిలో వచ్చారు. వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ళ వస్తువులన్నీ లాక్కుని వాళ్ళని చంపడానికి కొత్తులెత్తారట. అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళను వారించి, వెదవల్లారా, ఇలాంటి వాళ్ళను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం, మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరో 2 రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు. దొంగల నాయకుడిలో 3/4 వంతు మానవత్వం ఉన్నది. వాడు వృత్తే వాడిని పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు. ఒకరోజు రాజభటుడు ఒకడు 2 రాజుగారి ఎదుటకు తెచ్చాడు. వారిలో ఒకడు ధనికుడు, రెండోవాడు బేదవాడు. మహారాజా, ఈ బేదవాడిని ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు. ఇది నేను కళ్ళారా చూశాను. నేను దగ్గరకు వచ్చేసరికి 2 ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు. ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోసావు అని రాజు ధనికుడిని అడిగాడు. దానికి ధనికుడు అలా చెప్పాడు. మహారాజా, నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను, అన్నీ చెబుతాను, చిత్తగించండి. ఇతను నా పొరుగునే ఉంటాడు, బేదవాడు, అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను. ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు. నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను. దాని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వలనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను. అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఈవేళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు. నాకేమో కోపం వచ్చేసి అతని నదిలోనికి తోసేస్తాను. అతను నన్ను పట్టుకోవడం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను. నేను ఈత రాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డును చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు. రాజగురువు సలహాపై రాజు బేదవాడికి ధనికుడికి చేత నష్టపరిహారం ఇప్పించేసి మరే శిక్ష విధించకుండా పంపేశాడు. తర్వాత రాజగురువు రాజుతో, చూసావా నాయన, ఆ బేదవాడు సంపూర్ణ మానవుడు. అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు. సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు. రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైనది.
అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు. ఇప్పుడు రాజీ అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వ ప్రయత్నం వల్ల లభ్యం కాని కార్యసిద్ధి దానంటది అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుదర్శుడు అనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పరిపాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దది, బల సంపన్నమైనది అయినా తూర్పునున్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవడానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండడం చేత ఈ వైరం కోసల దేశానికే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహను జయించి లొంగ తీసుకోవడం కోసలకు ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహరాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతను 16 కళలు ప్రదర్శించగల ప్రతీతి ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహను జయించాలనే కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాడు, మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడు అయ్యేనాటికి అన్ని యుద్ధ విద్యల్లోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరికి పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛితం తీరుస్తావని మాట ఇయ్యి. జయదేవుడి ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయసు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బల్లెంలో ఉన్న విదేహను కోసల్లో కలుపుకో. ఈ పని నెరవేరిన దాకా విశ్రమించనని మాట ఇయ్యి అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తర్వాత సుదర్శనుడు గతించటము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవడము జరిగింది. కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవడంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తండ్రికిచ్చిన మాట మర్చిపోలేదు. మర్చిపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్ళాలని, మహావీరుడని పేరు పడిన జయదేవుని జయించి అంతకన్నా గొప్ప వీరుడనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడు కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తిపోయి జయదేవుని జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవడం. రెండోది, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చేయమని వేడుకోవడం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడుకోలను జయదేవుడు నిరాకరించవచ్చును. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థించింది. ఆ పరిస్థితుల్లో ప్రతాపుడు మూడో మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను రాజకార్యాలన్నింటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకుని తన పేరు ప్రసేనుడని మార్చుకుని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకుని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి ఆమె అభిప్రాయాన్ని అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి చాలా వినిమున్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అనుకుంటూ వచ్చింది.
అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియచేసింది. ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి ఉన్నది. అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతే, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమంటే, తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణే కోసల గెలవనివ్వటం. అయితే ప్రతాపుడు మరనాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడడానికి అనుమతిని సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలిచిన విషయం అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలంగా కోసలరాజు కొలువులో ఉన్నాను. అక్కడ గుట్టుమట్లన్నీ నాకు తెలుసును. తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను తమకు చేయగలను అన్నాడు ప్రతాపుడు. తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తన కుమార్తెనివ్వటానికి సందేహించడు. తనకు చారుమతికి కూడా వివాహం అయిన మరుక్షణం 2 రాజ్యాలు ఒకటవుతాయి. రెండింటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. ప్రతాపుడి ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం, అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ పారిచారిక అక్కడ ఉన్న ముఖ్యమైన పారిచారికుల్లో ఒక తంత విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్య పెట్టలేదు. ఈరోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడడానికి రహస్య మందిరంలోనికి పోవటం ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటల్ని విన్నది. జయదేవుడు ఆలోచించి చెప్తాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలికి పంపేగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి, అతను కోసల దేశపు రాజు అన్నది. జయదేవుడు తోక తొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాల్లో పెట్టించమని ఉత్తర్విచ్చాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాదని, తనపై ప్రేమ ప్రకటించుకోవడానికి నానా ఆగుచాట్లు పడ్డాడని, అతను వెంటనే చెరవిడిపించి తమిద్దరికీ వివాహం చేయమని దీనంగా వేడుకున్నది. ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు. నిన్ను ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పరేశాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపును కొలుసుకుని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టడం అపాయమని తెలుసు కూడా ఎందుకు అడుగు పెట్టావు? ఏ కారణం చేతైనా రాగోరితే బాహాటంగా రాక పిరికి పందలాగా మోరవేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు అని అడిగాడు. ప్రతాపుడు ముఖములో భయక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోనికి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమం కోసం కాదు, మీ రాజ్యం క్షేమం కోరి. నేను బాహ్యాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్క రోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవడానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చేయడానికి కాదు అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను, నన్ను పెళ్ళాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అన్నాడు ప్రతాపుడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్ళాడి ఆ విధంగా నా రాజ్యం హరించుకుందామని అనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు. మీ కుమార్తెను పెళ్ళాడడంతో పాటు మన రాజ్యాలు 2 ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి, మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చెయ్యాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరపెట్టించారు అన్నాడు ప్రతాపుడు. నువ్వు ఎంతో పిరికి పందవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు. నీకు చిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాలు చెప్పుకుంటున్నారు. శత్రువులను నిరాదాయుడిగా పట్టి చిరచ్ఛేదం చేసేవాడి కన్నా పిరికి పంది ఎక్కడుంటాడు అన్నాడు. జయదేవుడికి ఆగ్రహం నసాలం అంటేసింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకుని, నేను
ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అన్నాడు. మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలు పడితే ద్వంద్వ యుద్ధంలో మీ ప్రాణాలు తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు. జయదేవుడు కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడే నీకు వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించాడు. జయదేవుడు శస్త్రచికిత్సలను రప్పించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమ ఉజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నింటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కానీ ఆఖరులో జయదేవుడు ప్రతాపుడు చేతి కత్తిని ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో, ఈ కళ నేనెన్నడూ ఎరగనే అన్నాడు. జయదేవుడు ప్రతాపుడు భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా 1-2 ఉన్నాయి. వాటిని నీకు అల్లుడి కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలిరమ్మని మీ దేశానికి కబురు పంపు అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెండింటికి ప్రతాపుడే రాజై తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడు చేసుకోవడానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా, లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మొట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుడిని చేసుకోదలిచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపుడికి తన కూతురునిచ్చి చెయ్యాలని నిర్ణయించినది ద్వంద్వ యుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు పిరికి పందా అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకున్నది. ప్రతాపుడు తండ్రి జగత్ప్రస్తుతుడైన భీరువు. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగానే జయదేవుడికి కనిపించినది. ప్రతాపుడు మాటలు మాత్రం మహావీరుడికి తగినట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో పిరికివాడో తేల్చుకోవడానికి జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది మట్టుకు రూఢి అయిపోయింది. తాను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరగని లాఘవాన్ని జయదేవుల్లో చూసి అబ్బురం చెందాడు. అది నిజమైన వీరుడు లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికి ఇచ్చి చేయటానికి నిశ్చయించాడు. విదేహి ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికి చెందవలసిందే. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తేల్చుకోవాల్సి ఉంటుంది. అది ద్వంద్వ యుద్ధం ద్వారా తేలింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.